చిచ్చు పెట్టేది ఎవరు? అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా పనిచేస్తున్నారా తెలంగాణలో? సరే, ఈ మంత్రుల గురించి మాట్లాడుకుందాము. మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా వద్దాం. ఫస్ట్ ఈ మంత్రులను అయిపోయినాక నెక్స్ట్ ఆ ముచ్చటకు వద్దాం. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కుప్పకోలిపోతుందా అని ఓకే టీవీ అరే తమ్మెందుకు పెట్టిందిరా నాయన అంటే ఇందుకే పెట్టింది. ఇక్కడ రాధాకృష్ణ గారు సీనియర్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు ఆయన. రాధాకృష్ణ గారు లాస్ట్ సండే నేను చదవలే, న్యూస్ మిస్ అయినా, బట్ ఫాలో అవుతున్నా. న్యూస్లో నేనంతే, తెలంగాణలో ఏం జరుగుతుందో అంత ఫాలో అవుతున్నా. ఈ కొత్త పలుకులో పాత పలుకులు పలికిండు. ఏందా పాత పలుకులు? ఎస్, ఎవరవునన్నా కాదన్నా బట్టి విక్రమార్కదే తప్పు. ఎన్టీవీ చౌదరితో చేతులు కలిపి ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసింది. బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్కనే అని బల్ల గుద్దకుండా అంత స్ట్రాంగ్గా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. బట్ అందులో వాస్తవం లేదా? ఇప్పుడు బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళ అంతు చూస్తా అన్నాడు. కానీ ముఖ చిత్రంలో మాత్రం ఏముందండి? ఒక రకమైనటువంటి టెన్షన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కనబడతా ఉంది. దానికి తోడు కావాలనే రేవంత్ రెడ్డి, కావాలనే ఇప్పుడు ఆర్కే రేవంత్ రెడ్డి ఇద్దరు జాన్ జిగ్రీలు, జిల్లి జప్పలు. ఆయన శిష్యుడు ఈయన. దాదాపు తెలంగాణలో భూములు లేవనుకుంటా 100 ఎకరాలు తీసుకపోయి ఏబిఎన్ రాధాకృష్ణకి కట్టబెట్టిండు. జనవరి 1 1వ తారీఖు బొకే ఇద్దామని చెప్పి ఒక మీడియా అధినేత దగ్గరికే ముఖ్యమంత్రి వెళ్ళి మరి బొకే ఇచ్చినటువంటి చరిత్ర మా రేవంత్ రెడ్డి గారిది. చాలా గౌరవం మా రేవంత్ అన్నకి. మీడియా అంటే అబ్బో మస్తు పూలేస్తాడు, రెడ్ కార్పెట్ వేసి మీడియాని రమ్మంటాడు. గదేందో వేరే మీడియా ఏం కనబడదు, ఓన్లీ రాధాకృష్ణ తప్ప వేరే ఎవరు కనబడరు ఇక మా రేవంత్ అన్నకి. ఎందుకని? దానికి తగ్గట్టే ఆంధ్రజ్యోతి డప్పు కొట్టే వార్తలు రాస్తుంది కాబట్టి. సరే, ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు కూడా నన్ను తిట్టు రాధాకృష్ణ, మన ఇద్దరం తిట్టుకుందాం. ఇక్కడ అందరు దొంగలే. ఇక్కడ బట్టికి బట్టి దొంగే, రాధాకృష్ణ దొంగే, రేవంత్ రెడ్డి దొంగే. ఏ కమెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టుకోవచ్చు కింద, నువ్వు కూడా దొంగలే శ్రావ్య, మరి వీళ్ళంతా దొంగ కాదు, నేను ప్రజల మనసు దోచుకున్నటువంటి దొంగని. ఓకే, కమెంట్స్ పెట్టే వాళ్ళు పెడతారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ మొన్న కొత్త పలుకులు ఏం పలికిండండి? బట్టి బరాబర్ చెప్తా, నేను ఏం చేస్తారో చేసుకోండి, కేసులకు కూడా నేను రెడీ, సిద్ధం, అన్ని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అసలు ఏం జరిగిందని చెప్పి నేను ఎంక్వైరీ చేసిన. మేము చేసినటువంటి సర్వేలో బట్టి విక్రమార్క, ఎన్టీవీ చౌదరి ఎప్పటి నుంచో జాన్ జిగ్రీలు, మంచి దోస్తులు వాళ్ళిద్దరు. ఆ దోస్తాన కాంగ్రెస్ అధికారం ఎక్కువైనప్పటి నుంచి ఇంకెక్కువైంది. ఈ 9 బ్లాక్లో వీళ్ళకి కావాలే హక్కు అని కోమటిరెడ్డిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్టీవీలో ఈ వార్తలు వేసారు. వార్తలు వేసారు, కానీ ఎంత దిగజారుడు రాజకీయం. వ్యక్తిగత అంశాలకు పోయి ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ జోలికి వచ్చాడు, తప్పు కాదా? ఎప్పుడైతే ఒక ఆడదాని జోలికి వచ్చినవో, ఎప్పుడైతే ఒక అధికారిని జోలికి వచ్చినవో, కర్మ బట్టికి ఏ రూపంలో వెంటాడుతుంది? మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారి అన్నగారు, ఈయనకు అన్న గుర్తురాడు అప్పుడప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినాక, కానీ మందువు ఈయనకి మాత్రం ఇట్లా దువ్వనికి మాత్రం అన్న కావాలి. మల్లు రవి గారు నిప్పులేందే పొగరాదన్నట్టు బట్టి గారు ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఈయన ఓదార్పు యాత్ర చేయడానికి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళిండా లేదా? మల్లు రవి గారు రాధాకృష్ణ గారిని మా బట్టిని వదిలేవయ్యా, నీకు దండం పెడతాను, కాల్మొక్త బాంచనని బతింలాడడానికి, వాళ్ళ తమ్ముణ్ణి కాపాడడానికి రాధాకృష్ణ ఇంటి గడప తొక్కిండా లేదా? అతన్ని దువ్వుతున్నాడా లేదా? మళ్ళీ దీనికి రాధాకృష్ణ అడిగినటువంటి డబ్బులు ఎంత? ఉట్టిగానే ఎవరైనా ఊరుకుంటారా? లేకపోతే కావాలనే పాపం దిల్దార్గా రాధాకృష్ణ గారు వదిలేసినారా? నాకైతే తెలియదు. మరి వెళ్ళడం వరకు అయితే తెలుసు, తర్వాత నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. బట్టి విక్రమార్క గారు తరపున వకాంతా పుచ్చుకొని మల్లు రవి గారు
రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారా లేదా, నా తమ్ముడిని వదిలేవయ్యా దండం పెడతా అని బతింలాడిండా లేదా, రిక్వెస్ట్ చేసిండా లేదా, ఇదొకటి పాయింట్ నెంబర్ 2. ఇకపోతే మితిమీడినటువంటి ఆగడాలు ఎక్కువైపోయినాయి బట్టి విక్రమార్క. మితి మీరిపోయినటువంటి ఆగడాలు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు, ఇది కలియుగం కదా, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలోనే తగులుతాయి. ఒక పక్క వాళ్ళ భార్యనేమో ఆవులకు పూజ చేస్తుంది, గోవులకు పూజ చేస్తుంది, సకల పూజలన్నీ చేస్తారు. మంచిదే, చాలా మంచిదే, చెయ్యాలి. కానీ పుణ్యం కూడా మూట కట్టుకోవాలి.